అందరికీ నమస్కారం. అవర్ ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకుంటున్నాం. అంతకంటే ముందు ప్రీవియస్ వీడియో చూసి అందరూ సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు అని అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా తీసుకొని వాళ్ళు ఉంటే వాళ్ళు ఆ వీడియో చూసి సబ్స్క్రిప్షన్ తీసుకొని వివిధ బెనిఫిట్స్ని ఎంజాయ్ చేయండి. అలాగే మీ ప్రొఫెషనల్ లైఫ్కి ఆ యొక్క బెనిఫిట్స్తో ఎన్నో వర్క్స్ని సింపులెస్ట్ వేలో వితిన్ అవర్స్లో వితిన్ మినిట్స్లో కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఈరోజు వీడియోలో మనం మొన్న చెప్పుకున్న వీడియోలో భాగంగానే ఒక ఫీచర్ గురించి డిస్కస్ చేద్దాం. ఆ ఫీచర్ ఏంటో అనుకుంటున్నారా? ఒకవేళ మీరు ఆ ఫీచర్ ఏంటి అనేది ఎక్స్పెక్ట్ చేసినట్టయితే అది కామెంట్ బాక్స్లో రిప్లైగా పెట్టండి, లేదా వీడియో కంప్లీట్గా చూసి వీడియో మీద ఫీడ్బ్యాక్ కామెంట్లో ఇవ్వండి. సో ఇప్పుడు మనం ఫ్యామిలీ షేరింగ్ అని చెప్పి ఒక ఫీచర్ గురించి తెలుసుకున్నాం మొన్న. అంటే అందులో 5 మెంబర్స్కి షేర్ చేయొచ్చు అని చెప్పి. ఎలా షేర్ చేయొచ్చు మన గూగుల్ వన్ సబ్స్క్రిప్షన్ని అనేది ఈరోజు చూద్దాం. దీనికి గూగుల్ వన్ అప్లికేషన్ ఉన్నవాళ్ళు అలా అప్లికేషన్లో నుంచైనా చేసుకోవచ్చు. లేకపోతే మనం గూగుల్ జెమినీలో మనం మేనేజ్ సబ్స్క్రిప్షన్లోకి వెళ్ళినా కూడా మనకి డైరెక్ట్గా గూగుల్ వన్కి సంబంధించిన వెబ్సైట్లోకి మనల్ని రీడైరెక్ట్ చేస్తుంది అన్నమాట. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఎవరైతే ప్రీవియస్ వీడియో చూసి గూగుల్ జెమినీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అనుకుంటారో మై జియో నుంచి, మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు గూగుల్ క్రోమ్లోని బ్రౌజర్ ఏదైతే ఉంటుందో అందులో మీ యొక్క జీమెయిల్ ఐడి ఏదైతే డిఫాల్ట్గా ఉందో ఆ డిఫాల్ట్ మెయిల్ ఐడి నుంచి మీరు స్విచ్ అవ్వాలనుకుంటే అక్కడ స్విచ్ అయ్యి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకొని జెమినీలో అదే మెయిల్ ఐడికి స్విచ్ అయినట్టయితే మీకు ఈ బెనిఫిట్స్ అన్నీ వస్తాయి. ఆ ఒక్క పాయింట్ని మీరు గుర్తుపెట్టుకొని మీరు క్రోమ్కి రీడైరెక్ట్ అయినప్పుడు మీ క్రోమ్లో మీరు ఏ మెయిల్ ఐడికి అయితే జెమినీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ మెయిల్ ఐడిలోనే ఉందో లేదో కన్ఫర్మ్ చేసుకొని, ఒకవేళ లేకపోతే బ్రౌజర్లో మీరు మెయిల్ ఐడి స్విచ్ అయ్యి మీరు ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అదొక్కటి మీరు చూసుకుని రిజిస్ట్రేషన్ చేసి సబ్స్క్రిప్షన్ తీసుకోగలరు. సో ఇప్పుడు చూడండి, ఈ జెమినీ యాప్ ఓపెన్ చేసి మనం అది ఫ్యామిలీ గ్రూప్లో ఎలాగా ఒక పర్సన్ని యాడ్ చేయడం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను జెమినీ యాప్ ఓపెన్ చేస్తున్నాను. Gemini. Showing item 1 of 1. ఓకే, ఇందులో New temporary. Signed in a free Puha Jakoju Sisrupu. Gemini on left. Account and settings. Dialog on right. Account and settings. Scheduled action. Import memory. Personal and Gemini apps active. Manage subscription. మేనేజ్ సబ్స్క్రిప్షన్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేస్తున్నాను. Chrome 0%. Toolbar progress bar. Manage your Google One membership 0%. Chrome manage your Google One membership. Chrome manage your Google One membership. ఇలా ఓపెన్ చేసినప్పుడు మనకి చూసారా, ఈ పేజ్ అనేది డైరెక్ట్గా గూగుల్ వన్ వాళ్ళ వెబ్సైట్కి రీడైరెక్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి చూద్దాం. Manage your Google One membership expanded. Change membership plan. Change membership plan. ఇక్కడ ట్యాప్ చేసి మెంబర్షిప్ ప్లాన్ మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు, కానీ ఇది మీరేం చేయక్కర్లేదు. Current status. Google AI Pro. గూగుల్ ఏఐ ప్రో కరెంట్ స్టేటస్. Offered through Jio. ఓకే, ఇది మనకి జియో వాళ్ళు ఆఫర్ చేసింది కాబట్టి, జియో వాళ్ళు ఇచ్చిన బెనిఫిట్ కాబట్టి అలా చూపిస్తుంది. Need more storage? See all plans. See all plans. Collapsed. Manage email preferences. ఓకే, Manage email preferences. ఇక్కడ ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఈమెయిల్ ప్రిఫరెన్సెస్ మేనేజ్ చేయడం. అంటే ఇప్పుడు
మనకి చాలా మెయిల్స్ ఇన్బాక్స్ నిండిపోతూ ఉంటుంది. లైక్ ప్రమోషనల్ మెయిల్స్ అవ్వచ్చు, ప్రోడక్ట్ మెయిల్స్ ఇలాంటివి వచ్చి మన ఇన్బాక్స్ అంతా ఫిల్ చేస్తుంది. అసలు మనకి ఆ మెయిల్స్ మనకి అవసరం కూడా లేదు, కానీ ఆ మెయిల్స్తో మన ఇన్బాక్స్ అంతా ఫిల్ అయిపోతుంది. మనం కుదిరితే అన్సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లేదంటే అది ఆర్కైవ్లో పెట్టుకునే ఆప్షన్ ఉండేది. కానీ ఇక్కడ ఈమెయిల్ ప్రిఫరెన్సెస్ని స్టాప్ చేసే ఆప్షన్ కూడా ఉంది. అది ఎలా అంటే మేనేజ్ ఈమెయిల్ ప్రిఫరెన్సెస్లోనే ఇప్పుడు ట్యాప్ చేస్తున్నాను. Expanded. Manage email preferences. ఇలా Manage చేసిన email తర్వాత preferences. News and feature updates. 1 of న్యూస్ 3 అండ్ and list. ఫీచర్ 3 items. అప్డేట్స్ అంటే మనకి కొన్ని ప్రమోషనల్ న్యూస్, గూగుల్ న్యూస్ ఇలాంటివి వస్తాయి. అవి మనకి సోషల్లో వాటిల్లో కనిపిస్తాయి ఆ కేటగిరీలో. సో వద్దనుకుంటే ఇది On. News Off and change. feature updates. ఇది ఆఫ్ చేసేసుకుందాం. Off. News and feature updates. Benefits and offers. 2 నెక్స్ట్ of 3. ప్రమోషన్స్, బెనిఫిట్స్, ఆఫర్స్ ఇవి వస్తాయి. ఇవి కూడా మనకు అనవసరం, ఎందుకంటే మనకి సబ్స్క్రిప్షన్లో ఉంటాం కాబట్టి మనకు ఆల్మోస్ట్ బెనిఫిట్స్ ఏమేమి ఉన్నా కూడా కొత్త బెనిఫిట్స్ ఏమున్నా యాడ్ అయిపోతాయి. సో స్పెసిఫిక్గా మనకి మెయిల్స్ అవసరం లేదు కాబట్టి ఇది కూడా ఆఫ్ చేసేద్దాం. On. Off. Benefits and offers. 2 of 3. నెక్స్ట్ Off. Research and surveys. 3 of 3. రీసెర్చ్ అండ్ సర్వీస్ అంటే మనకి గూగుల్ వాళ్ళు సర్వీస్, రీసెర్చ్, కొన్ని సర్వే లింక్స్ పంపిస్తుంటారు ఫీడ్బ్యాక్ కోసం. అలాంటివి కూడా మనకు అనవసరం కాబట్టి ఇది కూడా ఆఫ్ చేసేద్దాం. On. Off. Research collapsed. Manage family settings. ఓకే, Manage family ఇలా settings. Out of మనం list. మేనేజ్ ఈమెయిల్ ప్రిఫరెన్సెస్ అన్నీ ఇలా ఆఫ్ చేసాం. ఇలా ఆఫ్ చేసిన తర్వాత మన ఇన్బాక్స్లో మనకి ఇలాంటి ఈ ఆఫర్స్కి రిలేటెడ్ మెయిల్స్ కానీ, న్యూస్ రిలేటెడ్ మెయిల్స్ కానీ, ఇంకా కొన్ని ప్రమోషనల్ మెయిల్స్ ఇవేమీ మనకి రావన్నమాట. కొంతవరకు మన ఇన్బాక్స్ని మనమే క్లీన్ చేసుకుంటున్నట్టు. నెక్స్ట్ మేనేజ్ ఫ్యామిలీ సెట్టింగ్స్ అని ఉంది కదా, ఇది ఓపెన్ చేసి మనం మెంబర్స్ని ఎలా యాడ్ చేయాలో చూద్దాం. Collapsed. Manage family set. Expanded. Manage family settings. Manage family settings. ఓకే, ఇక్కడ Expanded. రైట్కి స్వైప్ చేస్తున్నా. Share Google One with family. 1 of 2 and list. 2 items. షేర్ గూగుల్ వన్ విత్ ఫ్యామిలీ అంటే మన స్టోరేజ్ అనేది మన ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ అవుతుంది. అది షేర్ అయినప్పుడు వాళ్ళ ఫొటోస్, వీడియోస్ ఏవైతే ఉంటాయో అవి వాళ్ళ ప్రైవేట్గా వాళ్ళకే ఉంటాయి. అది మన అంటే ఎవరి మెయిల్ ఐడి అయితే మనం షేర్ చేస్తామో వాళ్ళకి ఆ స్టోరేజ్ యొక్క కెపాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట మనం షేర్ చేయడం వల్ల. అయితే ఇక్కడ ఒక ఆప్షన్ ఆన్ చేయాలి, అదేంటో చూద్దామా. On. Share Google One with family. సో గూగుల్ వన్ షేరింగ్ కాబట్టి గూగుల్ వన్ షేరింగ్లో మనకి ఏంటి మెయిన్గా ఇక్కడ స్టోరేజ్ 2 TB ప్లస్ 3 TB 5 TBలో రిమైనింగ్ 3 TB జీమెయిల్, గూగుల్ రిలేటెడ్ యాప్స్ అన్నిటికీ అది గూగుల్లో ఉన్న రిమైనింగ్ యాప్స్ అన్నీ అంటే గూగుల్తో లింక్ అయి ఉన్న యాప్స్ అన్నిటికీ అది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. 2 TB మాత్రం మనకి గూగుల్ డ్రైవ్ స్టోరేజ్ ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. సో ఈ 2 TB అనేది వేరే మెయిల్ ఐడీస్ని మనం యాడ్ చేసినప్పుడు ఆ వాళ్ళకి కూడా షేర్ అవ్వాలంటే ఇది ఆన్ చేయాలి మనం. ఏది గూగుల్ వన్ షేరింగ్. Share on. Share Google One with సో family. షేర్ గూగుల్ వన్ విత్ ఫ్యామిలీ అనేది ఆన్ చేసినప్పుడే ఈ స్టోరేజ్ అనేది వాళ్ళకి కూడా షేర్ అవుతుంది. ఇది ఆఫ్ చేసి ఉంచితే వాళ్ళకి మన స్టోరేజ్ ఏదైతే స్టోరేజ్ ఉందో అది వాళ్ళకి షేర్ అవ్వదు అనమాట. నెక్స్ట్ ఆప్షన్ Manage family settings. 2 of 2. ఓకే, మేనేజ్ ఫ్యామిలీ సెట్టింగ్స్. Manage family settings. ఇది ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మనకి మెంబర్స్ Manage your Google One membership. Manage your Google Manage your Google One collapsed. Change share Google on. Manage 0%. Toolbar progress bar. ఇది కూడా Chrome. మళ్ళీ 0%. మనకంతా కూడా Your ఆ family on వెబ్సైట్లోకి Google. వెళ్ళిపోతుంది. Chrome. ఒక్కొక్క Your family పేజ్లోకి on వెళ్తున్నాం Google. మనం. ఇక్కడ మనం ఒక్కొక్క పేజ్లోకి వెళ్తున్నాము, అదంతా కూడా గూగుల్ వన్ వెబ్సైట్ ద్వారానే మనకి రీడైరెక్ట్ అవుతున్నాయి. Stop sharing. సో ఇక్కడ చూడండి స్టాప్ షేరింగ్ అని వచ్చింది. ఇది కానీ మనం స్టాప్ చేసినట్టయితే మన స్టోరేజ్ ఎవరికైతే మనం షేర్ చేసామో వాళ్ళకి ఈ స్టోరేజ్ అనేది షేర్ అవ్వదు. Account storage
Stop entertainment. Get more value. Set Chandrika Aiken. Sai Sri Puha Jacob. Learn more about your family సో group. ఇక్కడ నేను ఆల్రెడీ ఫ్యామిలీ ఓనర్ ఎవరు, Sai Sri Puha Jakoju Family Manager. సో నా నేమ్తో ఫ్యామిలీ మేనేజర్ నేనే కాబట్టి, అంటే ఈ అకౌంట్ మీదే మనం తీసుకున్నాం కాబట్టి ఇది మెయిన్ అకౌంట్. దీన్ని షేర్ చేసింది నేను ఒకళ్ళకి షేర్ చేశా, వాళ్ళ పేరు కూడా ఇక్కడ చూపిస్తుంది. Chandrika Economics 29 member. సో ఇక్కడ మెంబర్ అని చెప్పింది, సో ఈ వీళ్ళు మెంబర్ అనమాట. ఇప్పుడు వీళ్ళు కాకుండా మనం ఇంకొకళ్ళకి ఈ యొక్క లింక్, అంటే ఈ యొక్క ఫ్యామిలీ మెంబర్షిప్ వాళ్ళకి ఇంకొకళ్ళకి ఇద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ టోటల్గా మనం ఎంతమందికి ఇవ్వచ్చు, 5 మెంబర్స్కి ఇవ్వచ్చు. అంటే 6 మెంబర్స్ ఓనర్తో కలుపుకొని 6 మెంబర్స్, ఓనర్ కాకుండా ఇంకా 5 మెంబర్స్కి మనం మెంబర్షిప్ అనేది ఇవ్వచ్చు. ఈ 5 మెంబర్స్లో నేను ఆల్రెడీ ఒకళ్ళకి ఇచ్చేసాను, ఇంకొక 4 మెంబర్స్కి నాకు ఇచ్చే ఆప్షన్ ఉంది. అయితే నేను ఒకళ్ళకి మెంబర్షిప్ ఇచ్చి చూపిస్తాను ఇప్పుడు. నేను ఎలా ఇవ్వాలి అంటే, Send invitations 4. ఇక్కడ చూడండి సెండ్ ఇన్విటేషన్స్ 4 అని ఉంది. సో ఈ సెండ్ ఇన్విటేషన్ మీద ట్యాప్ చేస్తున్నాను. Send invitations 4. Loading. Page loaded. Invite your family. Chrome. Invite your family. Multi-selectable. Expanded. Edit box. Type a name or multi-selectable. Anyone who joins can see the name. Learn more about this in Google support. Anyone who joins can see the name, email, and profile picture of current group members. సో ఇక్కడ ఏం చెప్తుంది, ఎవరైనా జాయిన్ అయితే వాళ్ళ యొక్క ఈమెయిల్ ఐడి, తర్వాత వాళ్ళ ఈమెయిల్లో పెట్టుకున్న ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఉంటుంది కదా అది, అలాగే వాళ్ళ ఈమెయిల్కి ఏమైనా ఫోటో పెట్టుకుంటే ప్రొఫైల్ ఫోటో, ఆ ప్రొఫైల్ ఫోటోని కూడా వాళ్ళు చూడగలుగుతారు, ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళ ఫొటోస్. ఇక్కడ ఫస్ట్ Multi-selectable, none-selected. Search field. ఇక్కడ మనం సెర్చ్లో Expanded. Edit box. Type a name or email none-selected. ఇక్కడ Showing నేను మెయిల్ English. ఐడి India. మెయిల్ QWERTY. ఐడియే కాదు, మొబైల్ నెంబర్కి కూడా మనం చేయొచ్చు. అంటే మనం కాకపోతే మెయిల్ ఐడి అయితే మనకి ఇంకా బెటర్ ఆప్షను. ఒకవేళ మెయిల్ ఐడి లేకపోతే మొబైల్ నెంబర్కి కూడా మనం యూట్యూబ్ ప్రీమియంలో మెంబర్షిప్ తీసుకునే విధానం అందరికీ తెలిసే ఉంటుంది. 5 మెంబర్స్కి ఫ్యామిలీ మెంబర్షిప్ తీసుకుంటాం కదా యూట్యూబ్ ప్రీమియంలో, అక్కడ మొబైల్ నెంబర్స్ని యాడ్ చేసి వాళ్ళకి ఎలాగైతే ఇన్విటేషన్ పంపిస్తామో సేమ్ ఇక్కడ కూడా మనం ఈమెయిల్ ఐడి లేదా మొబైల్ నెంబర్ ఇచ్చి ఇన్విటేషన్ అనేది పంపించవచ్చు. అయితే నా సజెషన్ ఏంటంటే, ఈమెయిల్ ఐడి ఇస్తే ఏంటంటే వాళ్ళకి జెమినీలో ఉండే బెనిఫిట్స్తో పాటుగా వాళ్ళకి గూగుల్ స్టోరేజ్ కూడా యూజ్ అవుతుంది కాబట్టి బెటర్ గో ఫర్ ఈమెయిల్. సరే, ఇక్కడ నేను మెయిల్ ఐడి రాస్తున్నాను. K B A B B delete B N D D Y U symbol keep open add 1 7 6 9 4 3 3 more add expand letter keyboard C F Fox G G N M M A I L L full stop Gmail full stop C O M Okay. loading Canola Pandu Rangarauk Pandu 1693 at gmail.com unlabeled వచ్చింది. Canola Pandu Rangarauk ఇక్కడ Pandu 1693 at gmail.com. సో ఈ సార్ మెయిల్ ఐడి వచ్చింది కదా, ఇక్కడ మనం బాటమ్ రైట్లో డన్ ఆర్ నెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది, లేదా గో అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద ట్యాప్ చేస్తున్నాను. Go. Expanded. Editing. Edit box. Type a name or email one selected. Clear text. Multi-select. Cancel. Send. ఇక్కడ సెండ్ ఆప్షన్ ఉంది, ఈ సెండ్ మీద ట్యాప్ చేయగానే ఏమవుతుందో చూద్దాం. Send. Keyboard hidden. Loading. Invite your family. Invitation sent. Chrome. Invitation sent. సో ఇన్విటేషన్ సెండ్ అయ్యి మెయిల్ కూడా వచ్చింది. ఇక్కడ చూపిస్తుంది చూడండి మనకి. Skip the main. Invitation sent.
Customize it. Invitation sent. ఇలా వచ్చింది కదా. Skip to invitation. Cannot learn. Got it. View Google. Got it. ఇక్కడ మనకి ఇన్విటేషన్ స్పెండ్ Learn more about this in Google. Got it. ఈ గాట్ ఇట్ మీద ట్యాప్ చేయొచ్చు. Got అదొక it. Loading. Loading. Your family on Google. Chrome. Your family on Google. ఇప్పుడు మనం ఒకసారి మెయిల్ ఓపెన్ చేసి ఆ ఇన్విటేషన్ని ఎలా యాక్సెప్ట్ చేయాలో చూద్దాం. Join Sai Sri Puha's family group and pager. ఇక్కడ మెయిల్ ఇలా వచ్చింది గూగుల్ వాళ్ళ నుంచి. ఇలా నేను జాయిన్ చేసుకుంటున్నాను అన్నట్టుగా నా గ్రూప్లో లింక్ వచ్చిందని వచ్చింది. ఇక్కడ లింక్ వచ్చింది లేదో చూద్దాం. Join Sai Sri Puha's family group. Inbox. ఇది సబ్జెక్ట్ లైన్. Add star. Show con to me. Add emoji. Reply. More up. A. Sai Mandu 1. Sai Sri Puha Jakoju wants you. Mandu 1. Sai Sri Puha Jakoju wants you to join her family group. ఓకే ఇలా వచ్చింది. తర్వాత Mandu 1693 @gmail.com. ఇది ఈ సార్ మెయిల్ ఐడి. Hi Canola. You can join Sai Sri Puha's. ఇది టెక్స్ట్ బాడీ ఆఫ్ ద మెసేజ్. Sisrapuha Jakoju @gmail.com. మళ్ళీ నా యొక్క మెయిల్ ఐడి వచ్చింది. Family group to connect with your family on Google and share the apps and services that are right for you. ఓకే ఇలా వచ్చింది. Anyone who joins a family group can see the name, email, and profile picture of current Same group alage members. manam. Accept invitation. ఇక్కడ యాక్సెప్ట్ ఇన్విటేషన్ అని ఉంది కదా. ఈ ఇన్విటేషన్ అనేది మనం వితిన్ 14 డేస్ అంటే ఈ రోజు నుంచి 14 డేస్ వరకు ఎప్పుడైనా యాక్సెప్ట్ చేయొచ్చు మనం. ఆ 14 డేస్ తర్వాత ఈ లింక్ ఎక్స్పైర్ అవుతుంది. అప్పుడు మళ్ళీ ఇన్విటేషన్ అనేది పంపించుకోవాలి. Bring your family together on Google. ఓకే Accept invitation. ఇప్పుడు యాక్సెప్ట్ ఇన్విటేషన్ మీద ట్యాప్ చేస్తున్నాను. Accept invitation. 0%. Toolbar progress bar. Chrome. 0%. Join a family group. సో జాయిన్ అ ఫ్యామిలీ గ్రూప్. Google accounts help. Collapsed. Join a family group. You're invited to join Sai Sri Puha's family group. ఇలా గ్రూప్ నేమ్ ఏది ఉంటే ఆ ఓనర్ నేమ్తో ఇలా చూపించింది. Mandu 1. You will be part. Learn more about this. You will be part of Sai Sri Puha's Sisrapuha Jakoju @gmail.com family group. Other members will be able to see your name, email address, and profile photo. సో అదే మనకి ఫోటో ప్రొఫైల్ నేమ్ ఇవన్నీ చూపిస్తుందని చెప్పొస్తుంది. Learn more about this. Join family group. జాయిన్ ఫ్యామిలీ గ్రూప్ మీద ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మనకి ఇలా ఒక డైలాగ్ బాక్స్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాక మళ్ళీ జాయిన్ మీద ట్యాప్ చేస్తే అప్పుడే మనం గ్రూప్లో జాయిన్ అయినట్టు. ఈ జాయిన్ మీద ట్యాప్ చేశాక ఇంకా ఏమైనా ఆప్షన్స్ వస్తాయో చూద్దాం. View Google's private. Welcome to the Mandu 1. Welcome to the family. ఇలా వచ్చింది వెల్కమ్ టు ద ఫ్యామిలీ. ఇప్పుడు మళ్ళీ మనకి గూగుల్ వన్ నుంచి మెయిల్ వస్తుంది. ఏమేమి వస్తాయి? View Google's help. View Google's private. View family group. ఇలా View family group. ఇలా Loading. క్లిక్ చేసినప్పుడు ఈ ఫ్యామిలీలో ఎంతమంది Join a మెంబర్స్ family ఉన్నారు, group. Your family on Google. ఇంకా మన నేమ్ ఉందా లేదా, మనం జాయిన్ అయ్యామా లేదా అనే కన్ఫర్మేషన్ కోసం మనం ఇక్కడ వ్యూ ఫ్యామిలీ గ్రూప్ మీద ట్యాప్ చేసినా మన నేమ్ కనిపిస్తుంది. Sai Sri Puha Canola Pandu Rangarao Mem. Learn more about your family group. With a family group, your family on Google. ఇలా మనం నేమ్ చూపించింది. ఇప్పుడు సార్ కూడా యాడ్ అయ్యారు. తర్వాత నా నేమ్, తర్వాత నిన్న నేను యాడ్ చేసిన నేమ్ ఉంది. ఇక్కడ వ్యూ మీద ట్యాప్ చేశాక కిందన లీవ్ గ్రూప్ అని ఉంది. ఈ లీవ్ గ్రూప్ ఒకవేళ మనకి ఇంట్రెస్ట్ లేకపోతే లీవ్ గ్రూప్ మీద ట్యాప్ చేస్తే మనం ఈ ఫ్యామిలీ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయిపోవచ్చు. సో అలా కూడా మనం చేయొచ్చు. అయితే ఇప్పుడు ఈ గ్రూప్ అడ్మినిస్ట్రేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రిమూవ్ చేయొచ్చు. అంటే మనం ఫ్యామిలీలో యాడ్ చేసాం బై మిస్టేక్ ఎవరినైనా, వాళ్ళని తర్వాత వద్దు అని అనుకున్నప్పుడు వాళ్ళని ఎలా రిమూవ్ చేయాలో కూడా ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకి గ్రూప్లో జాయిన్ అయ్యాక ఒక మెయిల్ ఏమో మనం గ్రూప్లో జాయిన్ అవుతున్నప్పుడు వెల్కమ్ డైలాగ్ బాక్స్తో ఒక మెయిల్ వస్తుంది. ఇంకొక మెయిల్ వచ్చి మనం ఆ గ్రూప్లో జాయిన్ అయినట్టుగా కన్ఫర్మేషన్ కోసం ఇంకొక మెయిల్ వస్తుంది.
అంటే మనం 2 వేస్లో మన నేమ్ ఉందా లేదా, మనం యాడ్ అయ్యామా లేదా అనేది అటు ఫ్యామిలీ మెంబర్ మేనేజర్కి తెలుస్తుంది. రెండోది మనకి ఇండివిజువల్గా తెలియడానికి మనకి మెయిల్ కూడా వస్తుంది. మనం వ్యూ ఫ్యామిలీ గ్రూప్ మీద క్లిక్ చేయకపోయినా మనకి మెయిల్ వచ్చిందంటే మనం కంపల్సరీ ఆ ఫ్యామిలీలో యాడ్ అయినట్టే లెక్క అనమాట. అయితే ఇప్పుడు ఈ ఫ్యామిలీలోనే ఒకరిని రిమూవ్ చేయాలి. అంటే మనం బై మిస్టేక్ యాడ్ చేసాము, లేదా వాళ్ళకి ఈ ఫీచర్స్ యూస్ చేయడం ఇంట్రెస్ట్ లేదు అనుకున్నప్పుడు మనం ఈ ఫ్యామిలీలో నుంచి ఒక మెంబర్ని రిమూవ్ చేయాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం ఫ్యామిలీ మెంబర్స్ని రిమూవ్ చేయడం కూడా సేమ్ ప్రాసెస్. ఇంతకు ముందులాగే మేనేజ్ సబ్స్క్రిప్షన్లోకి వెళ్ళాలి. అయితే జెమినీ ఓపెన్ చేసి అదంతా showing item 1 of 1 new temporary signed in as Gemini on left account switch more from Gemini switch manage your Google account hi manage switch more from manage subscription Google Chrome 0% toolbar progress bar manage your Google One membership 0% Chrome manage your Google One membership collapsed. Manage family settings. Manage families. Edge pad. Manage your Google One members. Collapsed. Collapsed. Manage family settings. Manage family. ఈ ఫ్యామిలీ సెట్టింగ్స్ ఓపెన్ Manage చేయాలి. family settings. Share Google One on. Manage. 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 0%. ఈ Toolbar పేజ్ ఓపెన్ progress bar. చేయాలి. మేనేజ్ ఫ్యామిలీ Your సెట్టింగ్స్. family on Google. 0%. Chrome. Your family on Google. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసిన తర్వాత Account storage, stop share, entertain, get more, discuss, organize, keep family events, Noah, family, passwords, Google, Sai Sri Canola Pandu, Sai Sri Puha Jakoju Family Manager. ఓకే, ఇక్కడ నేమ్స్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ ఓనర్ నేమ్ వచ్చింది. Canola Pandu Rangarao member. ఇక్కడ మెంబర్స్ నేమ్స్ వచ్చాయి. Chandrika Economics 29 member. ఈ మెంబర్ని నేను రిమూవ్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలంటే ఈ మెంబర్ పైన ట్యాప్ చేయాలి. చేస్తున్నాను. Chandrika Economics 29 member. Loading. ఇలా వచ్చిన Family తర్వాత member detail. You can manage, learn more. Chandrika member. You can ask someone to help you supervise accounts managed with Family Link. ఓకే, ఇది ఫ్యామిలీ మేనేజ్ చేయడానికి, సూపర్వైజ్ చేయటం, మేనేజ్ చేయటం, పీపుల్ని యాడ్ చేసి రిమూవ్ చేయటం అలాంటిది కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. Give parental permissions. పేరెంటల్ పర్మిషన్స్ అంటే లైక్ ఇప్పుడు మనకి గ్రూప్లో అడ్మిన్స్ ఎలా ఉంటారు, మెయిన్ అడ్మిన్ కాకుండా అలాగా పేరెంటల్ కంట్రోల్స్ కూడా ఇచ్చుకోవచ్చు. బట్ అది అవసరం లేదు. You can remove member. సో ఇక్కడ ఒక ఆప్షన్ వచ్చింది చూడండి, రిమూవ్ మెంబర్ కంటే ముందు. You can remove a member at any time. Anyone you remove will get an email to let them know. ఓకే, సో ఇక్కడ ఏంటి, రిమూవ్ చేసినప్పుడు కూడా మెయిల్ వస్తుంది వాళ్ళకి, మిమ్మల్ని రిమూవ్ చేశారు ఈ ఫ్యామిలీ వాళ్ళు అని. యాడ్ చేసినప్పుడు ఎలా అయితే ఇన్విటేషన్ వెళ్తుందో రిమూవ్ చేసినప్పుడు కూడా సేమ్ అలాగే ఇన్విటేషన్ అనేది వెళ్తుంది మరి. సో ఇక్కడ నేను రిమూవ్ మీద ట్యాప్ చేస్తున్నాను, ఏమవుతుందో చూద్దాం. Remove member. 0%. Toolbar progress bar. Sign in. Google accounts. 0%. Chrome. Sign in. Google accounts. Use your passkey to Sisrapuha Jakoju. Your device will ask continue. Your Sisrapuha Jakoju at gmail.com selected. Switch account. Your device will continue. Loading. Showing password keyboard. Use your screen lock. Show password. Cancel. Show editing. Password. Edit box. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నారంటే మన ఫోన్కి పెట్టుకున్న పాస్వర్డ్ లేదా ఫింగర్ ప్రింట్ ఏదైతే ఉందో దాంతో మనం అకౌంట్ కన్ఫర్మేషన్ ఇవ్వాలి. అంటే ఏంటి, ఓనర్ నుంచి ఒక కన్ఫర్మేషన్ లాగా పాస్వర్డ్ అనేది ఉంటుంది కదా మన జీమెయిల్ ఐడికి, మన మొబైల్, మన డివైస్కి, అది ఇచ్చి ఇక్కడ మనం వాళ్ళని రిమూవ్ చేయాలి. అయితే ఇక్కడ కూడా మళ్ళీ మనకు ఒక డైలాగ్ బాక్స్ వచ్చింది. మళ్ళీ డూ యూ వాంట్ టు రిమూవ్ అని చెప్పినట్టు ఒకటి వచ్చింది. Connection is secure. My account. Changes to your bullet. Changes to your family group. Learn more about Chandrika Economic. Remove family member. Back to previous.
Remove family member. సో రిమూవ్ ఫ్యామిలీ మెంబర్ అని Chandrika Economics 29 will lose access to Google services that need a family group to work. సో వీళ్ళకి ఏవైతే సర్వీసెస్ ఇప్పుడు దాకా వచ్చాయో ఇప్పుడు రావు ఇంకా వాళ్ళకి అని చెప్పేసి వస్తుంది. Learn more changes. Bullet. Chat bullet. Your family payment method with bullet. Chandrika will get cancel. Chandrika will get an email to explain that she's been removed from your family group. 3 of 3 సో in list. ఇక్కడ 3 కొన్ని items. ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి వాళ్ళకి. Bullet. ఏంటి? Your family payment method will be charged for any pending purchases made by Chandrika. 2 of అంటే 3. ఇక్కడ మనం మెంబర్షిప్స్ ఏమైనా చేంజ్ చేసుకున్నా ఏదైనా చేసుకున్నా లేకపోతే పేమెంట్స్ ఏమైనా అయినా కూడా అవన్నీ వీళ్ళకి తెలుస్తాయి అన్నట్టుగా ఒకటి వచ్చింది. Bullet. Chandrika will lose access to all shared సో content and ఫస్ట్ services. ఆప్షన్ ఏంటి? 1 of 3. తనకి వచ్చిన స్టోరేజ్ బెనిఫిట్స్ అవన్నీ కూడా తనకి రిమూవ్ అవుతుంది కాబట్టి తనకు అవన్నీ యాక్సెస్ పోతున్నాయని చెప్తున్నారు. Bullet. రెండోది Your family. పేమెంట్ Bullet. గురించి. Chandrika will get an email to explain that she's been removed from your family group. సో ఇక్కడ ఏంటి, తను రిమూవ్ అయినట్టు తనకి ఈమెయిల్లో ఎక్స్ప్లెనేషన్గా ఒక ఈమెయిల్ కూడా సెండ్ అవుతుంది అని చెప్పి. అంటే కొంతమంది తెలియకుండా రిమూవ్ చేసినా సరే, ఒకవేళ బై మిస్టేక్ అయినా తెలియకుండా రిమూవ్ అయినా కూడా వాళ్ళకి ఏదో ఒక రకంగా జీమెయిల్లో నోటిఫికేషన్ అయితే వెళ్తుంది. సో కాబట్టి ఇక్కడ Cancel. Out of Cancel. list. Remove. రిమూవ్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేద్దాం. View Google's. Remove. Disabled. Cancel. Chandrika will get an email to explain that she's been removed from your family group. Loading. Out of list. Your family on Google. Chrome. Your family on Google. Detected. Text. Your family on Google. With a family group, So, you can share Google services with the చూసారా people. ఇక్కడ Storage mail and కూడా premium. వచ్చింది. View Google's. Delete family group. ఇక్కడ ఇదే కాకుండా ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ఇప్పుడు ఫ్యామిలీ గ్రూపే వద్దు అనుకుంటే డిలీట్ మీద ట్యాప్ చేసి మనం గ్రూప్ ఇప్పుడు పాస్వర్డ్ ఎలా ఇచ్చామో అలాగే ఏమైనా పాస్వర్డ్ అడిగితే ఆ పాస్వర్డ్ ఇచ్చేసి మనం వాళ్ళని ఆ గ్రూప్ని రిమూవ్ చేసేయచ్చు. బట్ ఇది ఎవరు కూడా ట్రై చేయకండి, ఎందుకంటే ఇలా చేసినట్టయితే మేబీ ఓనర్షిప్ రైట్స్ ఇంకా అలాంటివన్నీ ఏమైనా మళ్ళీ మనకి తేడా జరిగే అవకాశం ఉండొచ్చు. దానికంటే కూడా బెటర్ మెంబర్ని రిమూవ్ చేయడం ఇట్స్ సింపుల్ థింగ్ అదనమాట. సో ఇలా మనం ఒక ఫ్యామిలీ మెంబర్ని యాడ్ చేసి మళ్ళీ ఆ ఫ్యామిలీ మెంబర్స్లో మనకు ఎవరైనా వద్దు అనుకుంటే వాళ్ళ పర్మిషన్ ఉన్నప్పటికీ లేనప్పటికీ మనం వాళ్ళని రిమూవ్ చేసి, ఈవెన్ రిమూవ్ చేసినా వాళ్ళకి మెయిల్ వెళ్తుంది. వాళ్ళు ఒకవేళ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే వాళ్ళు మనకి ఇంటిమేట్ చేసినా కూడా ఈ విధంగా వాళ్ళని మనం రిమూవ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మనం ఈమెయిల్ సెండ్ అయింది అనుకున్నాం కదా, ఈ ఈమెయిల్లో మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే యాడ్ అవుతారో వాళ్ళకి కూడా మెంబర్స్కి కూడా ఇన్ఫర్మేషన్ వెళ్తుంది అనమాట. అంటే ఓనర్కి తెలిసి యాడ్ చేసిన మెంబర్స్కి కూడా తెలిసేలా వాళ్ళు గూగుల్ వాళ్ళు పలానా మెంబర్ ఈ గ్రూప్లో జాయిన్ అయ్యారు అన్నట్టుగా ఒక మెయిల్ పెట్టారు. రెండోది ఫ్యామిలీలోంచి రిమూవ్ అయినప్పుడు కూడా మనకు ఒక మెయిల్ అనేది వచ్చింది. ఈ విధంగా మనకి తెలిసినట్టయితే ఓకే మన ఫ్యామిలీలో వీళ్ళు కూడా మెంబర్సా అని మనం ఒక విధంగా తెలుసుకోవచ్చు అనమాట. అండ్ ఇదే కాకుండా ఇప్పుడు ఈ గూగుల్ స్టోరేజ్ ఒకటే కాకుండా జెమినీ సబ్స్క్రిప్షన్ కూడా మీకు షేర్ అవుతుంది. అంటే జెమినీలో ఉండే బెనిఫిట్స్ అన్ని ఫీచర్స్ని కూడా మీరు షేర్ చేసుకోవచ్చు. అంటే ఆ ఫీచర్స్ అన్నీ కూడా మీరు కూడా యూజ్ చేయొచ్చు. అయితే మీరు గూగుల్ జెమినీలో ఆ యొక్క అకౌంట్, అంటే ఏ అకౌంట్లో అయితే మీరు ఫ్యామిలీ మెంబర్గా జాయిన్ అయ్యారో ఆ అకౌంట్తో మీరు జెమినీలో స్విచ్ అవ్వాలి. అప్పుడే మీకు జెమినీలో ఉండే ఫీచర్స్ అన్నీ యూజ్ చేసుకునే ఆప్షన్ ఉంటుందన్నమాట. సో ఇలా మనం ఒక ఫ్యామిలీ మెంబర్ని యాడ్ చేయడం, అలాగే ఒక ఫ్యామిలీ మెంబర్ని రిమూవ్ చేయడం, అంతకంటే ముందు ఈమెయిల్ ప్రిఫరెన్సెస్ని ఆఫ్ చేసుకోవడం, మన ఇన్బాక్స్ని కొంతవరకు మనమే ప్రొటెక్ట్ చేసుకున్న ఇంత మంచి ఫీచర్స్ ఉన్న టాపిక్స్ని ఇవాళ డిస్కస్ చేద్దాం. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.